తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. పంచమంలో శుక్రుడు, భాగ్యంలో గురువు, షష్ఠంలో శని, లాభంలో కేతువు. ప్రధాన కార్యక్రమాల్లో ఫలితం అనుకూలంగా ఉంటుంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి బాగా కృషి చేయండి. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. బద్ధకించవద్దు. పని ప్రారంభించిన తర్వాత మధ్యలో పనులు వాయిదా వేయవద్దు. కోరుకున్న విధంగా ఫలితాలు సిద్ధించాలంటే నిరంతర సాధన చాలా అవసరం. చంచలత్వం లేకుండా పనులు పూర్తి చేయండి. మీ యోగ్యతను అనుసరించి విజయాలుంటాయి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సామాజికంగా మీకున్న విజ్ఞానపరమైన అర్హతను పెంచుకుంటూ విజయాలు సొంతం చేసుకోండి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. మీ కృషికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది. ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. పరిస్థితిని అర్థం చేసుకుంటూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ నైపుణ్యాన్ని సందర్భానుసారంగా ప్రదర్శించండి. అనుభవంతో పనిచేయడం ద్వారా లాభాలుంటాయి. ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలతో ముందుకు సాగండి. ఎంత ఉత్సాహంగా పనిచేస్తే ఈ వారం అంత బాగా కలిసొస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? ప్రధానంగా కుజప్రీతిగా కందులు దానం చేయండి.